హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఒక డిఫరెంట్ ఖీర్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. రంజాన్ స్పెషల్గా క్యారమల్ ఖీర్ అనమాట. ఎక్కువగా రంజాన్లోన బిర్యానీ చేస్తూ ఉంటారు, అలానే ఖీర్ చేస్తూ ఉంటారు కదా. ఒకే ఇంగ్రీడియంట్తో మీరు 2 రెసిపీస్ చేసుకోవచ్చండి. బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకోవచ్చు, ఈ విధంగా ఖీర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే బాస్మతి రైస్తో క్యారమల్ ఖీర్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. థిక్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చేటప్పుడు కూడా ఇది సర్వ్ చేస్తే చాలా రిచ్గా ఉంటుందన్నమాట. ముందుగా దీనికోసమని ఒక బౌల్ తీసుకొని మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, అందులో 1/2 కప్ తీసుకోవాలండి. బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పులు, కిస్మిస్ తీసుకున్నాను. బాదం, జీడిపప్పులు చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు, బాదం గోల్డెన్ కలర్ రావాలి, కిస్మిస్ చక్కగా ఉబ్బాలి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 1/2 కప్పు వరకు పంచదారని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకోవాలండి. వేసాక అలానే విడిచిపెట్టేయాలి ఒక 2-3 నిమిషాల వరకు. పంచదార లైట్గా కరిగి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు గరిటె పెట్టకూడదు. ఆ తర్వాత గరిటె పెట్టి మెల్లిగా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి క్యారమలైజ్ అయినంత వరకు కలుపుతూ ఉండాలండి. చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1.5 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. నేనైతే పచ్చి పాలనే యాడ్ చేశానండి. క్యారమలైజ్ అయిన పంచదార కాస్త గట్టి పడుతుంది. పాలు మరిగేటప్పటికి అది కరిగి ఇందులో కలిసిపోతుందండి. కంగారు పడిన అవసరం లేదు. పాలు మరిగొచ్చేసరికి 10 నిమిషాల సమయం అయితే పడుతుంది కదా. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, పైన నీళ్ళంతా కూడా ఉంపేసి ఈ విధంగా చేతితో చక్కగా మ్యాష్ చేసుకుంటే చిన్న చిన్న నూకల్లా అవుతుందండి. పాలు కూడా 10 నిమిషాల పాటు మరిగాక మనం క్రష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం మొత్తం కూడా వేసేసేయాలండి. ఇప్పుడు వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు పాలల్లో ఈ బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. అప్పుడు చక్కగా దగ్గర పడుతుంది, బాస్మతి రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా థిక్గా అయ్యాక ఇప్పుడు ఇందులో మనం పంచదార యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో పంచదార వేసుకున్నాను. అలానే షుగర్ని క్యారమలైజ్ చేసాం కదా, అదొక 1/2 కప్పు పంచదార అనమాట. తీపి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. పంచదార వేసాక కూడా 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసానండి. కాస్త తీసి పక్కన పెట్టాను పైన గార్నిష్ కోసం అని. అలానే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. మీరు చూసారో లేదో, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఖీర్లో అయితే కంపల్సరీగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చక్కగా 2-3 నిమిషాల పాటు ఇలానే స్టవ్ పైన ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కకు దించుకుంటే 2-3 నిమిషాల తర్వాత కాస్త చల్లారుతుందండి. అప్పుడు కాస్త థిక్గా అవుతుంది. ఇంకా మీకు థిక్గా కావాలి అనుకుంటే పంచదారకు బదులు కండెస్డ్ మిల్క్ వేసారంటే చక్కగా థిక్గా అవుతుంది. ఇంకా నేనైతే గోరువెచ్చగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకున్నానండి. మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే పూర్తిగా చల్లారాక తిన్నా ఇంకా కాస్త థిక్గా అవుతుందన్నమాట. ఇలాంటి టేస్టీ రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి. చూసిన వారు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయండి. అందరికీ కూడా హ్యాపీ రంజాన్. బాయ్.